హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్లో ఆల్రెడీ 4 స్టిచెస్ మనం నేర్చుకున్నామండి. ఈరోజు మరొక 3 స్టిచెస్తో మీ ముందుకు వచ్చేసానండి. అవేంటో చూద్దాము, వాటికి కావాల్సిన థింగ్స్ ఏంటో చూద్దామండి. దారపు విచ్చులు, సూది, ఫ్రేమ్, పాప్లైన్ క్లాత్, పెన్ను. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు 5వ కుట్టు ఏంటో చూద్దామండి. ముద్ద కుట్టు. దీనికి ఒక లైన్ డ్రా చేసుకుందామండి. ఇది డబుల్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 6వ కుట్టు. బటన్ హోల్ స్టిచ్ అండి. వీటిని శారీస్కి బ్లౌజెస్కి వర్క్ చేసుకోవడానికి వాడతారు. ప్లస్ జెంట్స్ షర్ట్స్కి బటన్స్ పెట్టుకునే కాజాలు వేయడానికి వాడతారండి. నెక్స్ట్ 7th వన్ లేజీ డేజీ. ఇది గొలుసు కుట్టు మాదిరిగానే ఉంటుందండి. ముద్ద కుట్టుకో డిజైను, బటన్ హోల్కి 2 టైప్స్ డిజైను, లేజీ డేజీకి ఒక డిజైన్ వేసుకుందామండి. డిజైన్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ఫస్ట్ ముద్ద కుట్టుని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. దీనికి నేను ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ని ఎంచుకొని కావలసినంత దారాన్ని తీసుకొని దాన్ని సూదికి ఎక్కించుకొని ముడేసుకోవాలండి. చూడండి, 2 లైన్స్లో పై లైన్కి స్టార్టింగ్లో సూదిని కింద నుంచి పైకి తీసుకురావాలండి. తర్వాత కింద లైన్ నుంచి పై లైన్కి సూదిని గుచ్చాలి. మరలా కింద లైన్ నుంచి పై లైన్కి సూదిని గుచ్చాలి. మరలా కింద లైన్ నుంచి పై లైన్కి సూదిని గుచ్చాలి. ఇలా ప్రతిసారి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే సూదికి దారం మెలక పడకూడదండి. చూడండి, ప్రతిసారి మనం దారం పక్కకే అంటున్నాము, సూదికి మెలకేయట్లేదు, గమనించండి. ఇలా మనం మొత్తం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకి ఇది డిజైన్ ఎలా చేసుకోవాలంటే ఏ ఆకారంలో ఇస్తే ఆ ఆకారాన్ని, ఫ్లవర్ ఏ డిజైన్లో ఉంటే, లీఫ్ ఏ డిజైన్లో ఉంటే ఆ డిజైన్ ఆకారంలో మనం దాన్ని ఫిల్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ ఫిల్లింగ్. ప్లస్ బ్లౌజ్కి నెక్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇది నెక్ చుట్టూరు ఒక రౌండ్ వేసుకోవచ్చండి, అందంగా ఉంటుంది. అయిపోయింది, ముడేసుకుంటున్నామండి. నెక్స్ట్ దారం అయిపోయింది కాబట్టి మరలా కొంచెం దారం తీసుకొని సూదికి ఎక్కించుకొని డిజైన్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 2 మొగ్గలు వేసానండి. ఒకటి ఇవి ఫిల్ చేసుకునే విధానం 2 రకాలు ఉంటాయండి. చూడండి, ఇప్పుడు నేను అడ్డంగా ఫిల్ చేస్తున్నాను. దీన్ని అడ్డంగా ఫిల్ చేసుకుంటే ఒక టైప్ లుక్ వచ్చిద్దండి. నిలువుగా ఫిల్ చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ లుక్ వచ్చిద్ది. 2 బాగుంటాయండి. మనం ఎంచుకున్న డిజైన్ని బట్టి మనం ఏ విధంగా కుట్టాలనుకొని మనం నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఫిల్ చేసుకోవాలండి. ఎక్కడైనా గ్యాప్ వచ్చిందనుకుంటే దాంట్లో అక్కడ సూదిని పైకి లేపి కిందకి దించేయొచ్చండి. అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్దేమో అడ్డం చేసుకున్నాం అండి, ఇది నిలువు చేస్తున్నాను. చూడండి, సైడ్ నుంచి తక్కువ నుంచి ఎక్కువకండి. దీన్ని కూడా సేమ్ సూది కింద నుంచి పైకి అలానే తీసుకుంటున్నాము, కాకపోతే ఇది నిలువుగా తీసుకుంటున్నామండి, గమనించండి. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తక్కువ నుంచి పెంచుకుంటూ వెళ్ళాలండి. మధ్యలోకి వచ్చేసరికి మరలా అక్కడి నుంచి తగ్గించుకుంటూ రావాలి.
క్లాత్ తీసుకునే విధానం అది గమనించండి. ఇదొక టైప్ అండి, అయిపోయింది. ముడేసేసుకొని నెక్స్ట్ కుట్టుకు వెళ్ళిపోదామండి. దీనికి కావాల్సిన థ్రెడ్ని సూదికి ఎక్కించేసుకొని బటన్ హోల్ స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు దీనికి కూడా పై లైన్ నుంచే స్టార్ట్ చేయాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కింద లైన్ నుంచి పై లైన్కి సూదిని గుచ్చేసి ఆ సూదికి మెలకేయాలండి దారాన్ని. మరలా చూడండి, కింద నుంచి పైకి గుచ్చి అక్కడ ఉన్న దారాన్ని సూదికి మెలకేసేయాలండి. చూడండి, ఈజీ అండి. ఏ కుట్టు ఉన్నా లేకపోయినా అండి, బటన్ హోల్ స్టిచ్ అనేది మాత్రం మనం ఎవ్రీడే వాడే బట్టలల్లో, దుస్తుల్లో కంపల్సరిగా ఈ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి. ఎందుకు అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలవైనా కానీ బటన్స్ ఉన్న డ్రెస్సెస్ కానీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ వేటికైనా కానీ ఈ బటన్స్ పెట్టుకునే వాటికి కాజాకి అవుట్లైను మనం ఈ బటన్ హోల్ స్టిచ్చే వాడతామండి. కాబట్టి మనం ఎవ్రీడే వాడే ప్రతి ఒక్క దుస్తుల్లో కూడా ఈ కుట్ట అనేది ఉంటుంది. అయిపోయిందండి. ఈ బటన్ హోల్ స్టిచ్ 2 రకాలుగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ఫిల్లింగ్ చూస్తున్నామండి. మధ్యలో ఒక డాట్ పెట్టేసుకొని సర్కిల్లో ఎక్కడో ఒక చోట కింద నుంచి దారాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత మధ్యలో సర్కిల్లో దగ్గర నుంచి చొక్క దగ్గర నుంచి ఆ గీత మీదకి మనం సూదిని పోనివ్వాలండి. క్లాత్ని తీసుకోవాలి. అలా మనం దగ్గరగా కావాలంటే దగ్గరికి, కొంచెం దూరంగా కావాలంటే దూరంగా మన టేస్ట్కి తగ్గట్టు చేసుకోవాలండి. ఇదేమో ఫిల్లింగ్ చేసుకుంటామండి. ఇంకొక పక్కన వేసిన ఫ్లవర్ పెటల్ మాత్రం మనం అవుట్లైన్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు మనం అక్కడ లైన్స్ ఎలా అయితే కుట్టామో అలానే ఈ ఫ్లవర్లో కూడా అవుట్లైన్ వస్తుందండి. అవుట్లైన్ కూడా నేను స్టార్టింగ్ చిన్నవి వేసి తర్వాత నుంచి పెద్ద వేసి చూపిస్తాను. అంటే మనకు కావాలంటే చిన్నవి దగ్గరికి వేసుకోవచ్చు, లేదా పెద్దవి దూరంగా కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, ఫిల్లింగ్ ఊరకనే అయిపోయింది. ఇది రౌండ్ షేప్ అనే కాదు అండి, ఏ లీఫ్కైనా ఫ్లవర్ పెటల్కైనా మనం ఏ షేప్ గీసినా కానీ ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు అండి. మనకి మధ్యలో పెట్టిన చొక్క ఒక లైన్ అయితే ఆ అవుట్లైన్ ఉండే గీత ఒక లైన్ వేసుకోవాలండి. చూడండి, సెకండ్ మోడల్. ఇది ఓన్లీ మనం అవుట్లైన్ చేసుకుంటామండి. కింద లైన్ లేదు కానీ మనం లైన్ ఉందనుకోవాలి. అట్లా అనుకోలేని వాళ్ళు లైన్ డ్రా చేసుకోండి. నాకైతే అలవాటే కాబట్టి నాకు లైన్ అవసరం లేదండి. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి పెద్ద వేస్తాను. మీకు చిన్నవి అయితే లుక్ బాగుందా, పెద్దవి అయితే లుక్ బాగుందా చూసి, పెద్దవి అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టి కొంచెం దూరం వేస్తామండి. చూసారు కదండి, 2 టైప్స్. ఫస్ట్దేం ఫిల్లింగ్ చేసుకుంటాం, ఇదేమో అవుట్లైన్ వేసుకుంటామండి. ఇది కూడా అయిపోయింది. కిందకి దించేసి దారం కట్ చేసేసుకుందామండి.
నెక్స్ట్ లేజీ డేజీ అండి. దీనికి కావాల్సిన దారాన్ని సూదికి ఎక్కించేసుకున్నాము. చూడండి, గొలుసు కుట్టులాగే మనం ముందు క్లాత్ అడుగు నుంచి సూదిని పైకి తీసుకురావాలండి. పైకి తీసుకొచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఆ దారం ఉందో అక్కడ నుంచే స్టార్ట్ చేసి కొంచెం ముందుకి క్లాత్ని తీసుకొని లాగేసేయాలండి. లాగిన తర్వాత సూదిని కిందకి దించేయాలి. అయిపోయిందండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మరలా అదే విధంగా ఎక్కడైతే కూర్చోమో అక్కడి నుంచే కొంచెం ముందుకి క్లాత్ని తీసుకొని మరలా సూదిని కిందకి దించేసేయాలండి. గొలుసు కుట్టేమో రన్నింగ్లో ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చిందండి. లేజీ డైజీ అంటే మనం సేమ్ కుట్టే విధానం అదే, కానీ గ్యాప్ తీసుకొని మనం సూదిని కిందకి దించేస్తామండి. చూశారు కదా, చాలా ఈజీ. దీంతో ఫ్లవర్స్ వేసినా కానీ చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేనైతే సింపుల్గా ఒక్కొక్క పెట్టలో ఒక్కొక్క గీత గీస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చిన్న చిన్న సింపుల్గా ఏదో మీకు అర్థం అవ్వాలని ఒక చిన్నది వేసి చూపిస్తున్నాను. మీరైతే ప్రాక్టీస్ కొంచెం పెద్ద వేసుకొని చేసుకోండి. చూడండి, ఆ ఫ్లవర్ని నేను లైన్స్ లాగా గీసాను. ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్కటి వేసుకోవాలండి. దారాన్ని కిందకి దించేసేయాలి. ఇలా మనం చుట్టూరు ఉన్న పెటల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫ్లవర్ టైప్లో వేసేసి సూదిని కిందకి దించేసేయాలండి. దీంతో వర్క్ చేసుకున్న చాలా లుక్ వచ్చిందండి, బ్లౌజ్ కానీ శారీ కానీ. కొంతమంది అనుకోవచ్చు ఈ కుట్లు కూడా చూపిస్తున్నారని, కానీ బిగినర్స్కి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవి కూడా కొంచెం టఫేనండి. ఇవి కూడా వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి వస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరలా మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమన్నా మీకు చెప్పాలి అన్నా మీరు నా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అయిపోయిందండి. మధ్యలో కూడా మనం ఒక చిన్నది ఇదే ఫ్లవర్ వేసేసుకోవచ్చు. ఒక పెటల్ వేసేసామండి. అయిపోయిందండి. దారాన్ని కిందకి దించేసి ముడేసి కట్ చేయటమేనండి. రేపు మరొక 3 స్టిచ్చెస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.